హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ వెబ్సైట్లో మనకి న్యూ ఆప్షన్స్ ఎనేబుల్ చేశారు. సో ఈ ఆప్షన్స్ ఏంటి, మనం ఏం చేయాలి, రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఏం చేయాలి అనేది డీటెయిల్స్ చెప్తాను. చివరి దాకా చూడండి. వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కౌన్సిలింగ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఈ 1 మంత్ ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మెంటర్షిప్కి సంబంధించి పెయిడ్ గైడెన్స్కి సంబంధించి నెంబర్స్ ఉంటాయి, కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ మెయిన్గా మనకి అఫీషియల్ వెబ్సైట్లో పేమెంట్ స్టాటస్ అని ఇచ్చారు. అలాగే నో యువర్ రిజిస్ట్రేషన్ ఆర్ అప్లికేషన్ ఆర్ వెరిఫికేషన్ స్టాటస్ అనే ఒక ఆప్షన్ ఇచ్చారు. నెక్స్ట్ కొత్తగా వచ్చిన ఆప్షన్ ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ అని డీటెయిల్స్ అప్డేట్ చేయడం జరిగింది. సో ఇందులో మెయిన్గా ఎవరెవరు ఏం చేయాలి, రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయాలంటే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది ఆన్లైన్లో. ఆ ప్రాసెస్ కూడా మనకి 4th నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీ సర్టిఫికేట్స్ పర్టికులర్ అథారిటీస్ వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే ఆఫీసర్స్ 4th నుంచి అవైలబుల్లో ఉంటారు. సో మీ సర్టిఫికేట్స్ వెరిఫై అయిన వెంటనే ఈ రిజిస్ట్రేషన్ స్టాటస్లో డీటెయిల్స్ అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, నో యువర్ రిజిస్ట్రేషన్ స్టాటస్లో మీ డీటెయిల్స్ కొట్టి సబ్మిట్ చేయగానే 4th రోజున మీ సర్టిఫికేట్స్ 4th నుంచి మీ సర్టిఫికేట్స్ ఒక్కొక్కటి వెరిఫై అవుతూ ఉంటే మీకు ఈ రిజిస్ట్రేషన్ స్టాటస్లో డీటెయిల్స్ అప్డేట్ చేస్తారు. ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ అంటే ఏంటి అంటే ఇందులో మీకు సంబంధించి మీ నేము, మీ ఫాదర్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నెంబరు, అలాగే మొబైల్ నెంబర్, అలాగే మీకు ఇన్కమ్ ఎలిజిబిలిటీ బిలో 2.5 lakhs పడిందా, అబౌవ్ 2.5 lakhs పడిందా, నాట్ అప్లికేబుల్ పడిందా, అలాగే మీకు స్పెషల్ కేటగిరీ ఏమైనా అప్లికేబుల్ అయ్యిందా లేదా అనేది ఈ ప్రింట్ వెరిఫైడ్. సో రిజిస్ట్రేషన్ ప్రింట్ అని మీకు ఇట్లా వస్తుంది. అంటే దాన్ని మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ అనేది ఒకసారి చూపిస్తాను. గుర్తున్న వెరిఫికేషన్ ఆఫీసర్ మీ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేశారు. సో అప్పుడు మీకు ఎలా చూపిస్తుంది, నో యువర్ రిజిస్ట్రేషన్ స్టాటస్ చెక్ చేసినప్పుడు వాళ్ళు వెరిఫై చేసినప్పుడు యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ షెడ్యూల్. అంటే వాళ్ళు మీ సర్టిఫికేట్స్ అన్నీ ఆన్లైన్లో వెరిఫై చేశారు. మీరు మళ్ళీ వెరిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్ ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్గా కాలేజ్ సెలెక్షన్స్ అనేది ఆన్లైన్లో పెట్టుకోవచ్చు ఆ డేట్లో అని దీని మీనింగ్. సో ఒకవేళ మీ సర్టిఫికేట్స్ పెండింగ్లో ఉన్నాయి, వెరిఫికేషన్ ఆఫీసర్ మీ సర్టిఫికేట్స్ వెరిఫై చేసి ఏదైనా ఒక సర్టిఫికేట్ పెండింగ్లో ఉంచారనుకోండి, అప్పుడు ఎలా చూపిస్తుంది. సో అప్పుడు మీకు మీ రిజిస్ట్రేషన్ స్టాటస్లో ఒకవేళ మీ సర్టిఫికేట్స్ పెండింగ్లో ఉంటే అప్లికేషన్ పెండింగ్ ఫర్ సెకండ్ వెరిఫికేషన్ అని వస్తుంది. అప్లికేషన్ పెండింగ్ ఫర్ సెకండ్ వెరిఫికేషన్ అని వస్తే ఏంటి, మీ సర్టిఫికేట్స్లో ఏదో ఒక సర్టిఫికేట్ క్లియర్గా విజిబుల్గా లేదు లేదా సర్టిఫికేట్ పెండింగ్లో ఉంది అన్నప్పుడు మళ్ళీ ఆ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయండి అని మీకు నోటిఫికేషన్ కానీ లేదా రీఅప్లోడ్ ఆప్షన్లో మీకు చూపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలి, ఆ సర్టిఫికేట్ అనేది రీఅప్లోడ్ ఆప్షన్ వచ్చినప్పుడు అందులో రీఅప్లోడ్ చేయాలి. రీఅప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ పర్టికులర్ అథారిటీస్ వాళ్ళు మీ సర్టిఫికేట్ని ఆన్లైన్లో వెరిఫికేషన్ చేస్తారు. సో అప్లికేషన్ పెండింగ్ ఫర్ సెకండ్ వెరిఫికేషన్ అన్న లేదా యువర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, యువర్ అప్లికేషన్ ఈజ్ అండర్ వెరిఫికేషన్ అని వచ్చినా కానీ మీ సర్టిఫికేట్స్ ఇంకా వెరిఫికేషన్ ఆఫీసర్ చూడలేదు అని అర్థం. స్టాటస్లో ఒకవేళ మీకు యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అండ్ ద అప్లికేషన్ ఈజ్ అండర్ వెరిఫికేషన్ అని వచ్చినప్పుడు ఏంటి, మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంకా పెండింగ్లో ఉంది. సో ఈ రిజిస్ట్రేషన్ స్టాటస్లో అండర్ వెరిఫికేషన్ కాకుండా మిగతా ఏమైనా అప్డేట్ వస్తే, అంటే యువర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని వస్తే మీరు అప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. లేదు అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి, లేదంటే ఆఫ్లైన్లో హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది రిజిస్ట్రేషన్ లేదా వెరిఫికేషన్ స్టాటస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్లో ఎలా ఉంటుంది, రిజిస్ట్రేషన్ ప్రింట్ అని అంటారు లేదా ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ అంటారు. ఇందులో నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్ నేమ్, రీజియన్, ఎకనామికల్ ఈడబ్ల్యూఎస్ ఉందా లేదా అంటే ఓసీ వాళ్ళకి, మొబైల్ నెంబర్, మైనారిటీ అప్లికేబుల్ ఉందా లేదా, ఈమెయిల్ అడ్రస్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, జెండర్, క్యాస్ట్, అలాగే ఇన్కమ్ ఎలిజిబిలిటీ బిలో 2.5 lakhs ఉందా, అబౌవ్ 2.5 lakhs ఉందా, నాట్ అప్లికేబుల్ ఉందా అని డీటెయిల్స్ చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ స్పెషల్ కేటగిరీకి సంబంధించి డీటెయిల్స్ చూపిస్తుంది. నెక్స్ట్ మీ ఇంటర్మీడియట్కి సంబంధించి డీటెయిల్స్ చూపిస్తుంది. అలాగే మీరు వెరిఫికేషన్ అంటే ఒకవేళ మీరు ఆఫ్లైన్లో వెరిఫికేషన్ వెళ్ళాలనుకుంటే ఏ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలనేది కూడా ఇందులో చూపిస్తుంది. దీన్ని మీరు ప్రింట్ తీసుకొని పెట్టుకోవచ్చు కావాలనుకుంటే, ఓకేనా. సో ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్లో మీ డీటెయిల్స్ ఏమేమి వెరిఫై అయ్యాయి, ఏమేమి వెరిఫై కాలేదనేది చూపిస్తుంది. అది మీ యువర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని వచ్చిన వాళ్ళకి మాత్రమే చూపిస్తుంది. మిగతా వాళ్ళకి మీకు చూపించకపోవచ్చు. అండర్ వెరిఫికేషన్ ఆర్ పెండింగ్ ఎట్ సెకండ్ వెరిఫికేషన్ అని ఇలా కొంతమందికి రాకపోవచ్చు.
ప్రజెంట్ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ కాలేదు. సో ప్రజెంట్ మనకి ఓన్లీ రిజిస్ట్రేషన్స్ మాత్రమే జరుగుతున్నాయి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ కాలేదు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి 4th నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 4th నుంచి 10th వరకు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ చేసుకోవచ్చు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరిదైతే ఆన్లైన్లో వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయే కొద్దీ ఇక్కడ మనకి అప్లికేషన్ స్టాటస్లో రిజిస్ట్రేషన్ స్టాటస్లో డీటెయిల్స్ అప్డేట్ అవుతాయి. సో మీరు ఫస్టే మా సర్టిఫికేట్స్ అప్లోడ్ అది వెరిఫై కాలేదు, ఫస్ట్ రోజే 4th రోజే కాలేదు, ఇంకెప్పుడు అవుతాయి, మాకు టెన్షన్ అవుతుంది అని కాకుండా వెయిట్ చేయాలి. సో మీకు దాదాపుగా 3 lakhs 2 lakhs స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ సంబంధించి వెరిఫికేషన్ చేయాలి అని అంటే వెయిట్ చేయక తప్పదు. 1 by 1 వెరిఫికేషన్ చేస్తూ ఉంటారు. వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి వచ్చిన వాళ్ళు ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్లో చెక్ చేసుకోవాలి. సో ఇది యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? థ్యాంక్ యూ.